ఫ్రెండ్స్ ఇంతకంటే ఆడియో వినిపించలేను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పెట్టేస్తా వెళ్ళి ఫుల్ వీడియో చూడండి చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకే మీరు ఏంటంటే ముందు ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ జోలికి వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను అలర్ట్ పోర్షన్ ఓపెన్ చేసుకున్నా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే మీరు చేంజ్ చేసుకోండి ఇక్కడ గ్రూప్ టచ్ చేయండి గ్రూప్లోకి వెళ్ళండి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి ఇక్కడ అలర్ట్ మోషన్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఏదైనా బ్యాక్గ్రౌండ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టేసుకోండి ఓకే నేను సపోజ్ ఈ ఫోటో పెట్టేస్తున్నా చూడండి ఓకే దీనికి కొంచెం బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చిన అది చూసుకోండి దీని తర్వాత మనకి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఒక వీడియో అయితే ఉంటుంది వీడియో తీసుకుందాం మనము వీడియో అనేది ఇంకో వీడియో నేను టెలిగ్రామ్లో పెడతాను ఓకే టెలిగ్రామ్లో మీరు యాడ్ చేసుకోండి మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలనేది చూసుకోండి మనకైతే బీట్ మార్క్ నుంచి ట్రిమ్ చేసుకొని మనకి ఈ సైడ్ ఎంతవరకు వస్తుందో చూసుకోండి ఓకే ఓకే ఈ సైడ్ ఆ సైడ్కి ఏమొద్దు ఈ సైడ్ వరకే తీసుకోండి ఓకే ఇక్కడ నుంచి ట్రిమ్ చేసుకోండి ఓకే ఇక్కడ నుంచి ట్రిమ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ డబుల్ బిట్ మార్క్ అయితే ఎక్కడైతే ఇచ్చినో అక్కడ దాకా మీరు టైమింగ్లోకి వెళ్ళండి టైమింగ్లోకి వెళ్ళి ట్రిమ్ చేస్తే వచ్చేస్తుంది దీనికి ఒక ఎఫెక్ట్ ఇద్దాం క్రోమాకి ఓకే క్రోమాకి మీకు తెలుసు కదా స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్లో టచ్ చేసి వైట్ పెట్టేసుకోండి ఓకే వైట్ పెట్టేసుకుంటే మనం బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది ఇంకోటి బ్లెండింగ్లోకి వెళ్ళండి కింద మాస్క్ అనేది ఉంటుంది ఆ మాస్క్ అనేది సెకండ్ వన్ ఏదైతే ఉందో ఎక్స్క్లూడెడ్ ఉంది ఇది అయితే యాడ్ చేసుకోండి ఓకే యాడ్ చేసుకున్న తర్వాత కిందకి తీసుకురండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఇచ్చిన ఇది బ్యాక్గ్రౌండ్ ఓకే ఈ బ్యాక్గ్రౌండ్ నేను టచ్ చేయకండి ఈ బ్యాక్గ్రౌండ్ మధ్యలో పెట్టేసుకోవాలి సో ఇక్కడైతే మనకి ఫోటో అయితే యాడ్ చేద్దాం ఓకే ఒక ఫోటో అయితే యాడ్ చేద్దాం ఓకే సపోజ్ ఈ ఫోటో ఉంది ఇది 90 డిగ్రీస్ చేసుకోండి ఓకే మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి 90 డిగ్రీస్ మేనేజ్ చేసుకోండి మేనేజ్ చేసుకొని మనకి ఇక్కడ సైడ్ వస్తుంది కదా అది ఇటైతే జరుపుకోండి జరుపుకున్న తర్వాత నేను చెప్తాను ఓకే ఇది కూడా ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఈ డబుల్ బీట్ ఎక్కడ ఉందో అక్కడ ఓకే అక్కడైతే రండి ఓకే అక్కడికి వచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో మధ్యలో ఉండాలి ఈ రెండింటిని ఏం చేస్తారంటే రెండింటిని లాంగ్ ప్రెస్ చేసుకోండి ఓకే ఫోటో అండ్ వీడియో ఓకే మధ్యలో ఈ పైన 3 స్క్వేర్స్ ఉన్నాయి కదా సెంటర్ అది క్లిక్ చేయండి అదైతే మనకైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకే ఒకవేళ ఫోటో మీరు సెట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ దీనిలో ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఓకే ఇదైతే సెట్ చేసుకోండి మీరు ఓకే లేదు మాకు ఫోటో చిన్న ఉంది అనుకుంటే మీకు టైల్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది టైల్స్ ఎఫెక్ట్ ఆన్ చేసుకుని మిర్రర్ ఆన్ చేసుకుంటే మనకైతే ఫుల్గా కనిపిస్తుంది ఓకే ఇదొకటి ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇలాగ వచ్చింది కదా తర్వాత ఈ బీట్ మార్క్ నుంచి మనకు అటు సైడ్ రావాలి ఫోటో అటు సైడ్ రావాలంటే మళ్ళీ అదే ఏది ఫోటో అయితే వీడియో అయితే తీసుకోండి వీడియో మనకి అటు సైడ్ ఎక్కడ వస్తుందో చూసుకోండి ఓకే ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ నుంచి అయితే ఇదైతే ఇక్కడ ట్రిమ్ చేయండి ట్రిమ్ చేసి ఇది జరుపుకోండి లాంగ్ ప్రెస్ చేసుకొని జరుపుకోండి ఇది ఎంతవరకు ఉంది 7.10 వరకు ఇలా ఓకే ఇలా జరుపుకోండి ఓకే సో ఇది కూడా మనకి ఎంతవరకు కావాలో అంటే ఇటు సైడ్ ఎంతవరకు వస్తుందో అంతవరకు ట్రిమ్ చేసుకోండి ఓకే ఇటు సైడ్ అవసరం లేదు ఇటు సైడ్ ఓకే ఇక్కడ నుంచి ఇది ట్రిమ్ చేసేసేయండి ట్రిమ్ చేసి ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసి మనకు టైమింగ్ అయితే ఉంది కదా టైమింగ్ నుంచి ఈ డబుల్ బీట్ మార్క్ ఎక్కడ దాకా ఇచ్చిందో అక్కడ దాకా అయితే ఇక్కడైతే ట్రిమ్ చేసుకోండి ఓకే సేమ్ ఇప్పటిలాగానే ఎఫెక్ట్లు ఇవ్వండి ఓకే ఏ ఎఫెక్ట్ క్రోమాకి ఓకే స్టాండర్డ్ సెట్టింగ్ ఓకే గ్రీన్ ఓకే వైట్ ఓకే సరిపోయింది ఇది మళ్ళీ బ్లెండింగ్ దానిపైన ట్యాప్ చేసి బ్లెండింగ్ మాస్క్ ఎక్స్ట్రూడ్ ఓకే ఇది అయిపోయిన తర్వాత కిందకి తీసుకురండి కింద తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మధ్యలో పెట్టేసుకోండి ఓకే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వేరే ఫోటో చేంజ్ చేసుకుందాం మనం ఓకే వేరే ఫోటో అయితే మనం పెట్టేసుకుందాము ఒకటేమో అటు సైడ్ వస్తుంది ఒకటేమో ఇటు సైడ్ వస్తుంది చూద్దాం వేరే ఫోటో పెట్టి చూద్దాం ఓకే ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నాం మనం 90 డిగ్రీస్ చేసుకుందాం ఓకే 90 డిగ్రీస్ చేసుకొని మనము ఒక నిమిషం 90 డిగ్రీస్ చేసుకొని మనం ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఈ బీట్ మార్క్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా డబుల్ బీట్ మార్క్ ఇచ్చిన నేను అక్కడ దాకా ట్రిమ్ చేయండి ట్రిమ్ చేసేసి ఓన్లీ 4 ఫొటోస్ ఇట్లా చేసుకుంటే చాలు ఓకే ఇక్కడ పెట్టేసుకొని ఈ గ్రూప్ అనేది చేసుకోవాలి మనం ఏది ఫోటో అండ్ వీడియో
మాస్క్ అది అంటే సెంటర్ డబ్బా అనమాట. ఓకే. చూడండి మీకు ఇలాగైతే వచ్చింది. ఓకే. దీంట్లో మనకి అది కనిపించలేదు కాబట్టి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇటు సైడ్ జరుపుకోండి. ఓకే. ఇటు సైడ్ జరుపుకుంటే ఒకవేళ మీకు అలా ఫుల్ ఫోటో అంటే మొత్తం సరిపోతలేదు అనుకుంటే మీరు దీంట్లో టైల్స్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకోండి. అది కంప్లీట్ అయిపోతుంది. ఓకే. మంచిగా అంటే మంచిగా కనిపిస్తుందనమాట. ఓకే. అది కొంచెం కవర్ చేస్తుందనమాట ఒక ఫోటోని. ఓకే. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే. మనకైతే లిరిక్స్ అయితే మీరైతే ఫాంట్ అయితే ముందు యాడ్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్ వస్తుందా లేకపోతే యాడ్ చేసుకొని ఇలాగైతే చేసుకోండి అన్నీ. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.